హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అప్పటికప్పుడు 5 నిమిషాలలో స్పాంజీ లాంటి మెత్తటి ఇడ్లీలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ఇడ్లీలకు మనకు పెరుగు కూడా అవసరం ఉండదండి. రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా సాఫ్ట్గా ఇడ్లీలు చేసుకోవచ్చండి. మార్నింగ్ పూట ఎక్కువ హడావిడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా స్పాంజీ రెసిపీని చేసుకోవచ్చండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి. ఇలా చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు, ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు. మరి లేట్ చేయకుండా ఇడ్లీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలండి. లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కప్పు లేదంటే గ్లాసు దేంతో తీసుకోవచ్చండి. నేనైతే మెజరింగ్ కప్తో తీసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా అటుకులు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీలు మెత్తగా బాగా వస్తాయండి ఇలా మనం నానబెట్టుకుంటే. ఇప్పుడు ఇలా నానిన అటుకుల్ని మనం మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరం పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నాకు నానబెట్టిన దాంట్లో కూడా వాటర్ ఉంది కాబట్టి నేను వేయలేదండి. అవసరం పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పేస్ట్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. పెరుగు కూడా అవసరం ఉండదండి ఈ ఇడ్లీలకైతే. ఇలా ఈ బ్యాటర్ని మొత్తం మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా చేసి పెడితే ఇడ్లీలు ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ ఇడ్లీ అనేవాళ్ళు కూడా ఇలా స్పాంజీ ఇడ్లీలు చేస్తే వద్దనకుండా తింటారండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ అటుకుల పేస్ట్లో ఈ రవ్వను బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. బ్యాటర్ని మనం మరీ పల్చగా చేయొద్దండి, ఇడ్లీలు అయితే సరిగా రావు అలా చేస్తే. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే రవ్వ నానిన తర్వాత కూడా కాస్త బ్యాటర్ లైట్గా గట్టిగా అవుతుంది కాబట్టి అందుకే చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చూసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఉండలు లేకుండా ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక 3/4 కప్పు దాకా వాటర్ పడిందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి సూజీని బట్టి కూడా మనకు వాటర్ ఎక్కువ తక్కువ పడుతుంది. చూడండి, చూసుకుంటా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు సూజీ బాగా నాని మనకు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ కూడా కాస్త లైట్గా గట్టిగా అవుతుందండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. దీనికంటే పల్చగా ఉంటే మనకు ఇడ్లీలు సరిగా రావండి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఇడ్లీలు వేసుకుంటామో ఆ టైంలోనే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా లేదంటే ఈనో అయినా వేసుకోవచ్చండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా నేనైతే ఇక్కడ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇడ్లీలు ఎప్పుడు వేసుకుంటామో అప్పుడే వేసుకోవాలండి. వేసి ఉంచితే మనకు ఇడ్లీలు స్పాంజీగా రావు. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త బ్యాటర్ లైట్గా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పక్కకు పెట్టేసి ఇక్కడ నేను
ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. ఈ ఇడ్లీ ప్లేట్కి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. మీకు నచ్చినది మీరు అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న బ్యాటర్ని 1 బై 1 ఇలా వేసుకోవాలండి. చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు మనము ఇలా పప్పులు నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా నేను బ్యాటర్ మొత్తం వేసుకున్నానండి. ఇదే విధంగా 2 ప్లేట్లలో కూడా నేను ఇలా బ్యాటర్ వేసుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ముందుగా నేను ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని వేసి బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోవాలి దీంట్లో. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతికి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీలను మనం డీమోల్ చేసుకోవాలి. ఇలా మనం స్పూన్ని ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీస్తే చాలా ఈజీగా వస్తాయండి. అదే మనం వేడి మీద తీస్తే విరిగిపోతాయి కాస్త. అందుకే కాస్త ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఇడ్లీ తీసుకోవాలండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలా స్పాంజీగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఇడ్లీ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సాంబార్తో సర్వ్ చేస్తున్నాను. చాలా చాలా బాగున్నాయండి. నేను చేసిన ఇడ్లీలు అయితే మా ఇంట్లో వాళ్ళకు బాగా నచ్చాయండి. పిల్లలు అందరూ కూడా చాలా హ్యాపీగా తిన్నారు. అంత సాఫ్ట్గా చాలా మృదువుగా ఉన్నారన్నారండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా స్పాంజీగా ఉండే ఈ ఇడ్లీలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా ఇడ్లీలు సాంబార్ పోసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా అంత సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.